హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు చంటాంటి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన మొదటి వీడియో చంటాంటి వ్లాగ్స్‌లో ఒక స్వీట్ తోటి స్టార్ట్ చేయాలని చెప్పి పాలు పొంగల్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఒక మంచి వీడియోతోటి స్టార్ట్ చేయాలని అనుకున్నాను. అయితే మాఘ ఆదివారం కదండి. ఈరోజు మాఘ ఆదివారం పాలు పొంగించుకుని మీకు నెక్స్ట్ డే మండే వీడియో వస్తుందన్నమాట. అందుకని లాస్ట్ ఆదివారం కాబట్టి ఆఖరి మాఘ ఆదివారం పాలు పొంగించుకుంటున్నాను. పాలు పొంగించుకుని ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. మీ అందరూ చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? ఆవు పాలు 1 లీటర్ తీసుకున్నానండి. ఇత్తడి గిన్నె శుభ్రంగా కడిగేసుకుని ఇత్తడి గిన్నెలో ఆవు పాలు ఒక 1 లీటరు ఆవు పాలు కట్ చేసి పోసుకున్నాను. ఒక్క చుక్క కూడా నీరు కలపకూడదు. కలపకుండా స్టవ్ మీద పెట్టుకున్నాను. గిన్నెలో పోసుకుని ఇత్తడి గిన్నెకి శుభ్రంగా కొద్దిగా పసుపు రాసుకుని 3 బొట్లు పెట్టేసుకుని ఆ గిన్నెలో పాలు పోసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఈలోపు నేను గోధుమ రవ్వతో పాలు పొంగించుకుంటానండి. ఎర్ర గోధుమ రవ్వ. ఆ గోధుమ రవ్వ తీసుకుని శుభ్రంగా చెరిగేసుకున్నాను. తుక్కులు ఏదైనా ఉంటాయని చెప్పి చెరిగేసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి పిసరు వేసుకుని బాగా కలిపేసుకున్నాను. ఇదిగోండి పాలు పొంగుతున్నాయి కదా. పాలు పొంగిన తర్వాత ఇలాగా ఒక గుప్పెడితో 3 గుప్పెళ్ళు ఇలాగో మొత్తం 3 రౌండ్లు తిప్పేసి ఇలా వేసుకుంటారనమాట. పాలు పెట్టిన వెంటనే స్టవ్ మీద పాలు పెట్టిన వెంటనే నేను సూర్య భగవానుడికి నమస్కారం చేసుకున్నాను. నమస్కారం చేసుకుని ఇట్లా పాలు పొంగిన తర్వాత మాకు కిటికీలో ఎదురుకుండా సూర్య భగవానుడు లోపలికి కిరణాలు వస్తాయన్నమాట. డైరెక్ట్గా పడుతూ ఉంటాయి. అక్కడ ఈ గోధుమ రవ్వ చూపించి భగవంతుడికి సూర్య భగవానుడికి చూపించుకుని నేను ఈ పాలల్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలాగా మరుగుతున్నాయి చూసారా. నీళ్ళ చుక్క అనేది కలపకూడదండి. పాలు ఎలా ఉంటే ఆ పాలు అన్ని పాలు పోసుకుని మనం ఇలాగా ప్రసాదం చేసుకోవాలన్నమాట. పాలు పొంగల్ చేసుకోవాలి. ఎక్కువ మంది బియ్యంతో చేస్తారు. సూర్యనారాయణ మూర్తికి ఎరుపు అనేది ప్రీతి కాబట్టి నేను గోధుమ రవ్వతోటి చేసుకుంటూ ఉంటానన్నమాట. సామాన్యంగా గోధుమ రవ్వతోటే చేస్తారు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి మా వాళ్ళు అడిగినప్పుడు బియ్యంతో చేస్తానన్నమాట. ఇలా శుభ్రంగా చక్కగా ఉడికించేసుకోండి. పాలు ఎక్కువ పడతాయి, రవ్వ అనేది తక్కువే పడుతుంది, బియ్యం కూడా చాలా తక్కువే పడుతుంది. ఇప్పుడు నేను 1 లీటర్ పాలకి పావు కప్పు మెజరింగ్ కప్పులు ఉంటాయి కదండి, ఆ కప్పుతో ఒక పావు కప్పు పోసాను. దాంట్లో కొద్దిగా ఒక పావుకి పోసి ఒక హాఫ్ కప్పు పోసాను అనమాట. అంతే పడుతుంది, అంతకుమించి ఎక్కువ పట్టదు. పాలు తక్కువైపోయి రవ్వ ఎక్కువైపోయింది అనుకోండి, రవ్వ కానీ బియ్యం కానీ ఎక్కువైపోతే అది ఉడకదనమాట. సరిగా ఉడకపోతే పలుకు పలుకుగా ఉంటే ప్రసాదం అంత బాగా ఉండదు. అందుకని పాలు ఎక్కువే ఉండాలి, రవ్వ తక్కువ ఉండాలి. రవ్వ కానీ బియ్యం కానీ తక్కువ ఉండాలి. ఆ విధంగా చూసుకుని చేసుకుంటే బాగుంటుందన్నమాట ప్రసాదం. ఇదిగోండి, దీంట్లో నేను బాగా ఉడికిపోయిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలి. ఆ బెల్లం కూడా ఉప్పు లేని బెల్లం చూసుకుని మంచి బెల్లం, క్వాలిటీ బెల్లం తెచ్చుకుని వేసుకోండి. అలా తెచ్చుకుని ఇలా ఉడికించినా కూడా అలాంటి క్వాలిటీ బెల్లం తెచ్చుకున్నారనుకోండి, ఉప్పు లేని బెల్లం ఇలా ఉడికినా కూడా విరిగిపోకుండా ఉంటుందన్నమాట. నేను ఆర్గానిక్ బెల్లం వాడతానండి. నాకు ఎప్పటి నుంచో ఆర్గానిక్ బెల్లం అలవాటు అనమాట. ఆ బెల్లం తీసుకుని నేను ఇలా వేసేసుకుని చేసుకుంటున్నాను అనమాట. చూసారా, ఎంత ఉడికించినా కూడా ఏమీ కాదు, చక్కగా ఉంది, విరిగిపోకుండా వచ్చేసిందనమాట. అయితే స్టవ్ ఆపేద్దామండి. ఆపిన తర్వాత కొద్దిగా నేతి చుక్క వేసి కిందకి దింపాలి. నేతి చుక్క వేసిన తర్వాత మాత్రమే కిందకి దింపాలండి స్టవ్ మీద నుంచి. చూసారా సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయో. ఇక్కడ కిటికీ ఉందన్నమాట. కిటికీలో నుంచి సూర్య భగవానుడు డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తాడనమాట. చూడండి, ఈ గిన్నె పరమాన్నం చేసిన పాయసాన్ని ఇలా పెట్టాను. సూర్యకిరణాలు ఇందులో పడితే భలే ఉంటుంది కదా, అసలు ఆరోగ్యం కూడాను మనకి. అయితే ఇప్పుడు మనం ఈ ఈ పాలు పొంగలి చేసినప్పుడు తరిగిన కూర అయితే తినమండి మేము. తరిగిన కూర తినకుండా ఆ రోజు వంట చేసుకుంటాం అనమాట. పొద్దున్న భోజనం చేస్తాము, రాత్రి టిఫిన్ చేస్తాం అనమాట. అయితే తరిగిన కూర తినకుండా మనం ఎలా చేసుకోవాలి అనేది నేను ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తాను.
సామాన్యంగా వంకాయ అయితే చేసుకుంటామండి. వంకాయ కాల్చి పచ్చడి చేసుకుంటాము. అలాగే పులుసు పచ్చడి, రోటి పచ్చడి, బండ పచ్చడి ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు కదా! ఇప్పుడు మనం కూర చేసుకుందామండి. వంకాయని తరగకుండా ఇలా కాల్చిన వంకాయతోటి కూర చేసుకుందాము. చాలా బావుంటుంది. సూపర్‌గా ఉంటుందనమాట. ఆహ్, వంకాయకి ఫోర్క్ తోటి అక్కడక్కడ గుచ్చేసేయండి. అలా గుచ్చకుండా చేస్తే వంకాయ పేలిపోతుంది కదా! అందుకని ఫోర్క్ తోటి అక్కడక్కడ కన్నాలు పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసేయండి. ఆయిల్ రాసిన తర్వాత ఇగో ఈ టమోటాలు, ఈ పచ్చిమిరపకాయలు కూడా ఆయిల్ చేయి ఉంది అని చెప్పి వాటిలో కూడా పూసేసాను. పూసిన తర్వాత ఇదిగోండి ఇవన్నీ కూడా ఫోర్క్‌తో ఇలా గుచ్చి కాల్చేసుకుంటున్నాననమాట. చూసారా? ఇలా కాల్చేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. ఆ స్మోకీ ఫ్లేవరు వాసన ఇష్టమున్న వాళ్ళకి భలేగా నచ్చుతుందండి. చాలా బావుంటుంది. ఇదిగోండి ఇలా పచ్చిమిరపకాయలు కాల్చుకున్నాను. ఒకటేమో ఊడిపోయిందనమాట. గుచ్చింది ఊడిపోయింది. అందుకని దాని మీద పెట్టేసుకొని కాల్చుకుంటున్నాను. ఇలాగ ఇంకొక టమాటా కూడా ఈ ఫోర్క్ మీద గుచ్చేసుకొని మొత్తం ఇలా కాల్చేసుకున్నాననమాట. కాల్చినవి ఇలా తీసేసుకుంటే ఒక ప్లేట్‌లోకి తీసేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళతో కడిగినా సరే, లేదంటే కాసేపు అట్లా వదిలేసినా ఆ పైన ఆ స్కిన్ అంతా ఊడి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇగోండి పెద్ద వంకాయ ఒకటుంది. ఆ వంకాయ ఒకటి ఆహ్, కాల్చుకుంటున్నాననమాట. దాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇలా మొత్తం పైన పొట్టంతా తీసేసుకోవాలనమాట. నల్లగా ఉంది కదా! అదంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. అయితే ఈ వంకాయ కూడా ఇలాగ కాలుతుంది. మనం మరి ఆహ్, కత్తెర, కత్తిపీట ఇవన్నీ ఏం యూజ్ చేయకూడదండి. తరిగినవి ఏం తినకూడదు కాబట్టి చేత్తోటే నేను ఈ కొత్తిమీరని కూడా తుంపేసుకున్నాను. ఇలా తుంపేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వచ్చేసి ఇలా చిన్న చిన్నగా తుంపేసుకుంటున్నాను చూడండి. ఇలా తుంపేసుకొని రెడీ చేసుకుంటున్నాను. అయితే దీన్ని టొమాటో పప్పు కూడా చేసుకోవచ్చండి. మనం తరగకుండా చేసేవి కూడా చాలా ఉంటాయి. అవి కూడా చేసుకోవచ్చు. ఆలుగడ్డ చేసుకోవచ్చు. అలాగే తర్వాత ఆహ్, చామదుంపలు చేసుకోవచ్చు. ఇలా అరటికాయ కూడా చేసుకోవచ్చండి. అరటికాయ కాల్చి పచ్చడి చేసుకోవచ్చు. కాల్చి కూరలా కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా బావుంటుంది. అరటికాయ పడంగా ఉడకబెట్టేసి కూడా చేసుకోవచ్చనమాట. ఇలా చాలా రకాలు చేసుకోవచ్చండి. కాకపోతే మేమైతే ఖచ్చితంగా వంకాయ అయితే చేసుకుంటాం. వంకాయ అయితే తేలిగ్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది, బావుంటుంది. అందుకని ఇలా వంకాయ కాల్చేసి, వంకాయ, టమాటో వేసి అట్లా చేసేస్తాం. పెరుగు పచ్చడి చేసేసుకోవచ్చు, పులుసు పచ్చడి చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. కాకపోతే పర్వదినాలప్పుడు ఉల్లిపాయ అయితే వాడమండి. ఉత్త రోజుల్లో ఉల్లిపాయ వేసుకొని చేసుకోవచ్చు. మనకిప్పుడు మాఘ మాసంలో, కార్తీక మాసంలో ఇలా ఏకాదశి రోజు కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులుంటాయి కదా! పర్వదినాలుంటాయి కదా! అలాంటప్పుడు ఉల్లిపాయ అనేది వెల్లుల్లి కూడా వాడమనమాట. వాడకుండా ఇట్లా చేసుకుంటాం. అయితే ఇప్పుడు మనం పోపైతే వేసుకుందామండి. ఈ కూర చేసుకుంటున్నాం కదా! ఈ మన వంకాయ కూర అనమాట. బజ్జీ కూర అంటారు కదా! అది. ఆ కూరకి మూకుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆహ్, జీలకర్ర పోపులో వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇంగువ కనిపిస్తుంది కదా! చిన్న ఇంగువ పలుకు వేసుకున్నాననమాట. వేసుకుని అది వేగిపోయిన తర్వాత ఇదిగోండి ఈ కూర కూడా వేసేసుకోవాలి. మనం ఆహ్, వంకాయ ఉంది కదా! వంకాయ ముద్ద అది కూడా వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు వేసేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకోండి. పోపులో ఎండుమిరపకాయలు కూడా వేశాను నేను. అలా వేసి మొత్తం అంతా ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ముందు కొంచెమే ఆయిల్ వేసుకున్నాం కదా! అందుకని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. వేసుకొని ఒక్కసారి కలిపేసేసుకుందాం ఇలాగా. అయితే ఇది దీంట్లో పెద్ద ఎక్కువ ఆయిల్ అయితే ఏం పట్టదులెండి. మామూలుగా వంకాయ కూర చేయాలంటే చాలా ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఇలా ముద్ద కూర కాబట్టి అదే ముద్దగా ఉంది కదా! మనం బజ్జీ కూరలా చేస్తున్నాం కాబట్టి మనం కాల్చుకొని చేసుకునేదానికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. నేనైతే తక్కువే వేస్తూ ఉంటాను ఆయిల్ అయితేను. మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసేసుకోండి. ఓకేనా? ఇదిగోండి ఒకసారి మళ్ళీ మూత తీసి చూసి ఇలా కలిపేసుకుంటున్నాను. వాసనైతే గుమాయిస్తుంది. సూపర్‌గా ఉందనమాట. దీంట్లో అన్నీ పడ్డాయి. ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ పడ్డాయి. సూపర్ టేస్టీగా ఉంది. ఓకేనా? బాయ్.